సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తనను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ను కొత్త సీఎం తిడుతున్నారని, అయితే తనను పార్టీని టచ్ చేయడం రేవంత్ వల్ల కాదని స్పష్టం చేశారు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తనదన్నారు. రేవంత్ ఉడత బెదిరింపులకు బెదిరేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తనను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ను కొత్త సీఎం తిడుతున్నారని, అయితే తనను పార్టీని టచ్ చేయడం రేవంత్ వల్ల కాదని స్పష్టం చేశారు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తనదన్నారు. రేవంత్ ఉడత బెదిరింపులకు బెదిరేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తనను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ను కొత్త సీఎం తిడుతున్నారని, అయితే తనను పార్టీని టచ్ చేయడం రేవంత్ వల్ల కాదని స్పష్టం చేశారు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తనదన్నారు. రేవంత్ ఉడత బెదిరింపులకు బెదిరేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తనను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ను కొత్త సీఎం తిడుతున్నారని, అయితే తనను పార్టీని టచ్ చేయడం రేవంత్ వల్ల కాదని స్పష్టం చేశారు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తనదన్నారు. రేవంత్ ఉడత బెదిరింపులకు బెదిరేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
గతంలో ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించుకున్న స్ఫూర్తితోనే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరితో కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని గులాబీబాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర ధోరణిని ఎండగడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు.